కవిత రిమాండ్ని మరో 2 వారాలు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమె ఈ నెల 23 వరకు తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ని కోర్టు పొడిగించింది. వాస్తవానికి ఈ రోజుతో ఆమె రిమాండ్ గడువు ముగుస్తుండటంతో ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కవిత రిమాండ్ని పొడిగించాలని వారు కోరారు. రిమాండ్ పొడిగించాల్సిన అవసరం లేదంటూ కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కవిత రిమాండ్ని మరో 2 వారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె ఈ నెల 23 వరకు తీహారు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల కవిత అరెస్టు అనంతరం కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపారు. అనంతరం ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్లో ఉండగా ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. అదే సమయంలో రిమాండ్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐ అధికారులు కూడా కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు రిమాండ్ని మరో 2 వారాలు పొడిగిస్తూ కోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేయగా ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మాత్రం విచారణ కొనసాగుతోంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న మరోసారి కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తాయి. అప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 20న కవితకు బెయిల్ రాకపోయినా ఆ తర్వాత 3 రోజులకు ఆమె రిమాండ్ గడువు ముగుస్తుంది.